గణపతి బొప్ప మోరియా. ఇవాళ గణపతి పండుగల్లా గణపతి పండుగ అంటే ఎట్లుంటది? మామూలుగా ఉంటుందా? వారం రోజులు ఇటు వారం రోజులు అటు డెకరేషన్లు, డీజేలు, డాన్సులు, అబ్బబ్బబ్బబ్బా మామూలుగా ఉండదు. పూజలు అయితే పొద్దున పొద్దుకి ఇంట్లో అందరూ చిన్న కాదు పెద్ద కాదు అందరు పూజ కానే ఉంటారు. రోజు మొత్తం గణపతి బొప్ప మోరియా అనుకుంటా పాడుకుంటా ఎంజాయ్ చేసుకుంటా డాన్సులు వేసుకుంటా మామూలుగా ఉంటుందా? ఆ సందడే వేరు. ఎంతో మంది వేటి ఎత్తరులా గణపతి పండుగ ఎప్పుడు వస్తుందా అని. అందులో నేను ఒక్కదాన్ని. నాకైతే బాగా మంచిగా అనిపిస్తుంది గణపతి పండుగ అంటే. ఆ 11 రోజులు ప్రశాంతంగా పొద్దున ప్రసాదం పొద్దుకి ప్రసాదం మస్తు అనిపిస్తుంది ఎంతైనా గణపతి పండుగ అంటే. మా బుజ్జి కూడా ఇయ్యలత్తా రేపత్తా అని చెప్పి నేను గణపతి పండుగ అయిపోయినాక అత్తా అని ఇంకా అత్తలేదు. మా బుజ్జి అయితే ఇప్పుడు గణపతి పండుగ బిజీలు ఉంది. అయితే మన రాజా అయితే అక్కడ ఉన్నాడు, ఒకసారి లైవ్ లో మాట్లాడదాం. రాజా, అక్కడ పనులు ఎట్లా జరుగుతున్నాయి చూపి వీళ్ళకి. హలో అందరికి నమస్కారం. ఈ రోజు వినాయక చవితి శుభాకాంక్షలు మీ అందరికి. ఈ రోజు పండగ కాబట్టి ప్రతి ఒక్కరు వాళ్ళ ఇండ్లలో పండుగ చాలా బాగా జరుపుకుంటారు అనిపిస్తుంది. ఎందుకంటే రోడ్లను చూస్తుంటే చాలా ఖాళీగా ఉన్నాయి. రోజు ఆఫీస్కి వెళ్ళేటప్పుడు ఎంత హడావిడి ఉంటుందో, కానీ ఈ రోజు రోడ్లు చూస్తుంటే చాలా నిర్మానుషంగా చాలా ప్రశాంతంగా ఉంది. దీన్ని బట్టి చూస్తుంటే ప్రతి ఒక్కరు ఇంట్లో ఉండి ఈ రోజు పూజలు జరుపుకుంటున్నారని అర్థమవుతుంది. అండ్ దట్టు ఈ రోజు రోడ్ల మీద చూస్తుంటే కొంతమంది ఆ హడావిడి వినాయకుడి దగ్గర బొమ్మలు కుట్టడం కానీ వాటి గురించి కానీ వీటి గురించి కానీ, సో ప్రతి ఒక్కటి అక్కడ పండగ వాతావరణం నీట్ గా కనిపిస్తుంది. విగ్రహాల దగ్గర కూడా అందరూ చాలా బాగా చేరి చిన్నలు పెద్దలు అట్లా కుటుంబం అంతా చేరి అట్లా షాపింగ్ అవన్నీ చేస్తుంటే చాలా బాగా అనిపించింది. అండ్ దట్టు ఈ రోజు ప్రతి ఒక్కరు ఘనంగా జరుపుకునే పండుగ మన గణపతి పండుగ. సో ప్రతి ఒక్కరు మంచిగా పండుగ జరుపుకోవాలని ఆశిస్తూ ప్రతి ఒక్కరికి అందరూ ఆయుషారోగ్యాలతో బాగుండాలని కోరుకుంటూ మన వంశీ తరపున మీ అందరికీ శుభాకాంక్షలు. థ్యాంక్ యూ.